ఇప్పుడే చూసానన్నా, ఎలా అనిపించింది? చాలా బాగుందన్న. కేజీఎఫ్ గానా అనే డౌట్ వస్తుంది, దానిలో వేరే ఉన్నట్టు దీనిలో అబ్బా ఎంట్రీ అదిరిపోయిందన్న. టపాసులు పేలిపోతుంటే ఉందన్న, అబ్బా బాబా చూడగిన సినిమా అన్న. మరి అసలు చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఒక్కటి సిగ్గుపడాలన్న, ముఖ్యంగా డైరెక్టర్లు అందరూ సిగ్గుపడాలి. ఒక లేడీ డైరెక్టర్ ఒక చరిత్ర అనేది మళ్ళీ సృష్టించబోతుంది. తెలుగు డైరెక్టర్లు ఆమెను చూసైనా నేర్చుకోవాలి అన్న ఫీలింగ్ అయితే కలిగిందండి. కార్లో సీన్ కాదన్నా, నీకు ఒక యూత్లో ఏమంటున్నా, మనం ఇప్పుడున్న సొసైటీలో నేర్చుకోవాల్సింది ఏంది అనుకున్నా, తుపాకీలు బాంబులు ఓకేనా, ఒక పొలిటికల్ అనేది కనపడతలా ఓకేనా. యూపీలో మొత్తం అయిపోయింది, ఇప్పుడు ఏపీలో అంతా ఇస్త్రీలు పట్టుకుంటున్నారు. అట్లాంటి టైంలో ఈ బెల్ట్ బాంబులు ఎన్ని ఉంటాయి చూసావా, ఒక లుక్ అనేది రావాలన్నా, ఎంట్రీ ఉంటుంది చూసావా, ఆ ఎంట్రీకి ఒక అదుర్స్ ఉండాలి. మన వాళ్ళందరూ ఏది ముసళ్ళు పాములు పట్టుకుంటున్నారన్న, ఏది చెప్పన్నా, ముసళ్ళు పాములు రాజసభను కాదన్న, ముసళ్ళు పాములతో ఆడుకుంటే ఇంకా చిన్నపిల్లలు అనుకుంటారన్న. మించిపోయాడన్న, కంపల్సరిగా వాళ్ళిద్దరిని మించిపోయాడు. మించిపోయింది కూడా, చరిత్ర అనేది సృష్టించబోతుంది. ఆడవాళ్ళ రాజ్యం రాబోతుంది. మనం రీసెంట్ గా ఆడవాళ్ళ గురించి అనుకుంటున్నాం కానీ ఈ ఆడ డైరెక్టర్ ని చూసైనా ఇంకా చాలా మంది రావాలి, చాలా మందికి అవకాశాలు ఇవ్వాలి. మన తెలుగులో కూడా చాలా మంది ఉన్నారంట, వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు అన్న ఫీలింగ్ బాధ అయితే ఈ రోజు కలిగిందన్న. దాటిదన్న, కేజీఎఫ్ గానే దాటిపోయింది నీకు ఓకేనా. తెలుగు సినీ వస్తున్నందుకు చాలా మంది ఫ్యాన్స్ గానీ సంక్రాంతికి హ్యాపీనెస్ అనేది ఒకటి కలిగిద్దాను. చూడలేదన్న నేను ఆ ఎంట్రీలు గానీ ఆ గ్లవ్స్ గానీ, అబ్బా మోగిని అన్న. టపాకాయలు మోతకు ముందు ఒకటి ఉంది, అదన్నా టపాకాయలు మోగటానికి కూడా ఒక సీన్ కావాలి అని ఒక సీన్ చూపించాడు, సూపర్ అనిపించింది. చాలా బాగుండే అన్న. ఆయన ఏంటంటే హైట్ పెట్టేసాడు, ఇప్పుడు నల్లగా ఒక మూమెంట్ ఉండేది, ఒక తెల్లని వాతావరణం అనేది మళ్ళీ కనబడబోతుంది అన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న. చాలా బాగుందన్న. ఎవరో కానీ ఆయన పేరు తెలియదు, చాలా బాగుందన్న. హనుమాల్ డీజే ఆయనేనా, సూపర్ అన్నట్టు. కేజీఎఫ్ 3 చూసినట్టు ఫీలింగ్ అయితే కలుగుతుందన్న. అది చాలా బాగుందన్న. అసలు నిజంగా ఒక లేడీ టైగర్ అనేది ఆ సినిమా అట్లా చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయము. అందులో ఇప్పుడు డైరెక్టర్ లేదా ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు కలిపి ఇద్దరు హీరోలు చేస్తున్నారు. అలాంటిది ఒక లేడీ టైగర్ అలా చేస్తుందంటే నిజంగా చెప్తున్నా, హీరో మాత్రం నిజంగా చాలా అది కంపల్సరీ ఒకవేళ ఫ్లాప్ అయినా కూడా కంపల్సరీ ఇచ్చేస్తారు. ఎందుకంటే ఒక లేడీ టైగర్ కంపల్సరీ సపోర్ట్ చేస్తారు. నిజంగా ఫైటింగ్ కానీ ఇంకా అసలు సినిమా చూడాలని ఆతృత ఇప్పుడే పుడుతుంది. ఎందుకంటే ఒక లేడీ టైగర్ అంత కష్టపడుతుందంటే అంత ఫైటింగ్ ఎట్లా ఉంటుందన్న. కానీ ఎప్పుడైనా సరే ఇప్పుడు నేర్చుకుంటారా బాయ్, ఎప్పుడైనా డైరెక్టర్ని బట్టి కాదురా బాయ్, ఒక లేడీ టైగర్ అంత కష్టపడి చేస్తుందంటే ఆమెకే సపోర్ట్ చేయాలి ఫస్ట్. కేజీఎఫ్ వచ్చి చాలా అవుతుంది, ఇంచుమించు 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అదే ఇష్యూ మరి మన కావాల్సిన సినిమాతో రావడం ఎలా చూస్తారు? అదే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ సినిమా చూస్తే ఒకలాగే ఉంటే సినిమా చూస్తే ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమైపోతుంది. ఒక లేడీ టైగర్ అనేది ముందుకు వచ్చి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కెమెరాల ముందు తీయడం అనేది చాలా గొప్ప విషయము. ఇంకా ఆ సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కంపల్సరీ ఆ లేడీ టైగర్ ముందు మేము ముందే హ్యాట్సప్ చెప్తున్నా. పక్కా సినిమా మాత్రం కంపల్సరీ హిట్ అవుతుంది అన్న. ఎందుకంటే ఆ హీరోని ఎంత ఘనంగా సినిమా తీసాడో అర్థం చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు సపోర్ట్ ఇంకా లేడీ డైరెక్టర్ అంటే మామూలు విషయం, కానీ సినిమా మాత్రం వేరే లెవెల్లో అర్థమైపోతుంది. అది మేడం అంత పెద్ద స్టార్ అయ్యింది యశ్, ఒక లేడీకి అంటే లేడీ డైరెక్టర్ ఛాన్స్ ఎలా చూడొచ్చు? ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా ఫస్ట్ ఆ హీరోకి నిజంగా ప్రొడ్యూసర్ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలన్న. ఎందుకంటే ఆ లేడీ టెక్ మీద అంత హోప్స్ పెట్టుకుంటే తప్ప అంత ఛాన్స్ ఇవ్వరు. అలాంటిది అంత ఇచ్చాడంటే నిజంగా ఆమె నమ్మకాన్ని కంపల్సరీ నిలబెడతాని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇట్లాంటి కంటెంట్ సద్యం రెడ్డి తీస్తాడు, కానీ ఒక లేడీ కంటెంట్ ఎలా చూస్తారు? అదే నా ఆమెని ఎంకరేజ్ చేస్తాను ఫస్ట్ నేను. లేడీ సందీప్ రెడ్డి వంగ నిజంగా ఆమెకు మాత్రం సూపర్ అక్క. ఈ సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంటది. ఈ సినిమా మాత్రం హిట్ చేసే బాధ్యత మా యూత్ది అంతే. సినిమా చూసారా, ఎలా అనిపించింది? చూసాను, చాలా బాగుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనకు అంటే ప్రతి ఒక్క మూవీ ఎట్లా అంటే అర్జున్ రెడ్డి యొక్క యానిమల్ మూవీ ఎలా ఉందో అంటే RX100 అంటే అలాంటి కైండ్ ఆఫ్ లో ఉంది మూవీ. అలా 18+ ఉంది అనుకోవచ్చా? 18+. ఎట్లా అంటే తీసిన ఒక లేడీ డైరెక్టర్ కాబట్టి అంటే ప్రతిసారి మనం చూస్తాం ఎలా అంటే ప్రతి బాయ్స్ తీస్తున్నారు కదా ప్రతి ఒక్క మూవీస్ గానీ, అంటే రొమాంటిక్ మూవీస్ గానీ. ఎట్లా అంటే ఇప్పుడు ఒక లేడీ డైరెక్టర్ చేస్తుంది, ఎట్లా అంటే ఓన్లీ బాయ్స్ చేస్తారా, మేము గర్ల్స్ కూడా చాలా టాలెంట్ ఉంటది కదా, మేము కూడా చూపిస్తామని ఈమె చాలా వైలెంట్ గా తీస్తుంది అన్నట్టు మూవీ. ఈ సినిమాలో తన పేరు రాయిగా వస్తుంది, సో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఈసారి ఎట్లాంటిది ఒక మంచి రాన్ రస్టిక్ గా ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే మంచి ఒక గ్యాంగ్స్టర్ ఫిలిం అన్నట్టు. ఇట్లా యశ్కు ఎట్లా అంటే మనం కేజీఎఫ్ లో చూసాం అంటే ఎలా ఉంటాడో, బట్ ఇందులో ఇంకా గ్యాంగ్స్టర్ అంటే గన్స్ పెట్టుకొని అలా అంటే ఇక హైట్ గానీ పర్సనాలిటీ అంటే ఇప్పుడు మన తెలుగులో ఒక ప్రభాస్ ఎలానో
అటు కన్నడ సైడ్ ఒక యశ్ వాళ్ళ అంటే ఆ బాడీ ఆ ఫిజిక్ అలా ఉంది కాబట్టి ఒక మంచి కరెక్ట్ సెట్ అయింది అన్నట్టు మూవీ అలా మనకు. అనేది మరో మార్కో సినిమా అయ్యబోతుంటారా? ఆ పక్క డెఫినెట్లీ ఒక కేజీఎఫ్ తర్వాత ఒక 3-4 ఇయర్స్ అవుతుంది, ఇప్పటి వరకు ఒక మూవీ కూడా రిలీజ్ చేయలేదు కాబట్టి దీనికోసం చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాడు. అతను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు, అంటే అతను కొంచెం స్టోరీ గానీ అట్లా చాలా డెడికేషన్ గా చేస్తున్నాడు కాబట్టి మూవీ చాలా మంచి పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను. డైరెక్టర్ గీతు మోహన్ అమ్మాయి తన లేడీ సందీప్ రెడ్డి వంగ అంటారు చాలా మంది, మీరేమంటారు? నేను కూడా ఆమె అంటే నేను కూడా అలానే అంటా, ఎందుకంటే చాలా ఇప్పుడు అంటే మనం జస్ట్ నేమ్స్ చూస్తున్నాం. ఎలా అంటే సందీప్ రెడ్డి వంగ ఉన్న ఆర్జీవి వాళ్ళు ఎలా అంటారు అంటే మనల్ని మించిపోయేటట్టు తీస్తుంది ఎవరి మా లేడీ అన్నట్టు అలా చాలా మంది అనుకుంటున్నారు అన్నట్టు. అలా దాని గురించి ఈమె కూడా ఒక మంచి టాలెంట్ పర్సన్ కాబట్టి అందుకే ఈ మూవీ కూడా ఒక మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. అంటే గ్లిమ్స్ 18+ ఉంది, మా సినిమా ఏ రకంగా ఉండబోతుంది అనుకుంటారు? అంటే జస్ట్ అంటే అది ఒక బిట్ ఇచ్చారు మనకు కూడా తెలుసు, అంటే ఇంకా గ్లిమ్స్ అని వస్తే అందులో హీరోయిన్స్ కూడా చాలా బాగా అంటే ప్రతి ఒక్కరిని ఒక్కొక్క లుక్స్ లో చూపిస్తున్నారు అన్నట్టు. అంటే మొత్తం ఎట్లా అంటే ఒక గ్యాంగ్స్టార్ అంటే లేడీస్ ఎలా ఉంటారు ఇప్పుడు మన ఈ ఫిలిమ్స్ లో కాకుండా గ్యాంగ్స్టార్ వాళ్ళు ఎలా ఉంటారో అలాంటి కైండ్ ఆఫ్ లో చూపిస్తున్నారు అన్నట్టు. అలా మరి గిమ్స్ చూసిన తర్వాత మీకు లేచిన అంటే వెంట్రుకలు లేసాయా? అంటే డెఫినెట్లీ ఎవరికైనా అంటే అంటే ఫీలింగ్ అంటే వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు అందులో ఎలా సింగ్ చేస్తారంటే ఇప్పుడు అక్కడ అంటే అలాంటి ఒక కార్ లో చేసుకున్న ఎట్లా అంటే మన నట్ బోల్ట్ ఉంటది కదా, అంటే అలా ఒక నట్ బోల్ట్ అలా ఒక సీక్వెన్స్ గా చేసి చూపించాను అన్నట్టు. అలా అంటే అది కూడా అంటే ఒక 3-4 టైమ్స్ చూసుంటా అది కార్ సీన్. సాటిస్ఫైడ్ బ్రో? ఎస్ అంటే అలాగే అంటే జస్ట్ ఇది కూడా అంటే అంటే వాళ్ళు చాలా ఇది కూడా ఒక బానే ఉంది అలా. అంటే అది మొత్తం బాగుంది కానీ అంటే నాకైతే అది బాగా అనిపించింది అలా. చూసా, చాలా చూసా. ఆ విజువల్స్ చాలా బాగున్నాయి, ఒక హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి అన్నట్టు ప్రతి ఒక్కటి. చూసిన తర్వాత గూగుల్ క్రోమ్ తో పని అనుకోవచ్చా? అంటే జస్ట్ అది ఒకటి చిన్న జస్ట్ ఒక 5 సెకండ్ సిగ్గుపడుతున్నా ఇప్పుడు లేదా చూసా అలా. సో ఫైనల్ ఏం చెప్తా బ్రో టాక్సిక్ గురించి? టాక్సిక్ అంటే ఒక మంచి అంటే యశ్ బర్త్డే సందర్భంగా ఒక మంచి టీజర్ అందరికి ఫ్యాన్స్ కి ఒక మంచి కిక్ ఇచ్చింది అనుకోవచ్చు. టాక్సిక్ గ్లిమ్స్ చూసారా, ఎలా అనిపించింది? చాలా బాగుంది, సూపర్ గా ఉంది. అసలు ఒక క్లిప్ చూస్తే గిట హాలీవుడ్ రేంజ్ లో ఉన్నట్టు అనిపించింది, అంత హైలైట్ గా ఉంది. ఎందుకంటే ఆ కార్ సన్నివేశం కూడా చాలా అంటే చాలా బాగుంది కాబట్టి యాషి గారు ఇందులో ఒక డైలాగ్ కూడా ఫాదర్ వచ్చిన హోమ్ వచ్చినట్టు అన్నాడు, డైలాగ్ కూడా చాలా బాగుంది, సూపర్ డూపర్ గా ఉంది. దాంతో పాటు మనం చూసుకుంటే గిట లేడీ డైరెక్టర్ కు మంచి అవకాశం ఇవ్వడము చాలా బాగా అనిపించింది. కానీ ఆ ట్రీజర్ చూస్తేనే మనకు అనిపించింది సినిమా హిట్ అవుతుందని. ఆ కాల్తోని షూట్ చేయడము ఆ బ్రిటిష్ వాళ్ళ పైన మంచిగా ఉంది. అంటే గ్లిమ్స్ 18+ ఉంది, ఆ సినిమా ఇంకా ఏ రకంగా ఉండబోతుంది? 100% సినిమా నాకు తెలిసి ఈ సీజన్ లో 2026 సీజన్ లో ఇది బ్లాక్ బస్టర్ మూవీ హిట్ కాబోతుంది. ఎందుకంటే హీరో గతంలో మనం చూసుకున్నటువంటి సినిమాలు కూడా చాలా బాగున్నాయి కాబట్టి దానికన్నా రేంజ్ లో కూడా యాషి అలా ఒక లేడీ డైరెక్టర్ ఇవ్వడము, అంటే ఎంతో మంది మెన్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ కూడా ఈమెకు అవకాశం ఇచ్చిందంటే సినిమాలో ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, మంచి మెసేజ్ ఉన్న విధంగా ఉంది. మొత్తం చూసుకుంటే ఓవరాల్ గా చూసుకుంటే గిట్ట మొత్తం అది హాలీవుడ్ రేంజ్ లో ఉంది కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశం ఉంటుంది కనిపిస్తుంది. అంటే ఇలాంటి బోల్డ్ సినిమాలు ఎలా అంటే అయితే రామగోపాల్ వర్మతోనో లేక సందీప్ రెడ్డి వంగతోనో అవుద్ది. ఇంత ధైర్యంగా ఇంత దమ్ముతో తీసినటువంటి గీతు మోహన్ దాస్ కు చేంజ్ చెప్పదలుచుకున్నారు. ఆమెకు సినిమాలో కంటెంట్ పర్ఫెక్ట్ గా ఉంది, అంత పెద్ద హీరో ఆమెకు సినిమాని యాక్సెప్ట్ చేసిన అవకాశం ఇచ్చిందంటే ఆ సినిమాలో నిజంగా అసలు ఆ ట్రీజర్ చూస్తే అంత బాగుందంటే అసలు ఇంకా సినిమా ఇంకా హాలీవుడ్ రేంజ్ లో ఉండే విధంగా ఉంది కాబట్టి సినిమా మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. 2026 సీజన్ లా ఈ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు డైరెక్టర్స్ ఇలాంటి సినిమా తీయలేకపోతున్నారు అంటే ఏం చెప్తారు? దొరకాలి, ఎందుకంటే కథ కూడా సెట్ కావాలి కాబట్టి తీస్తారు, ఇంకా తీయాలి. వాళ్ళకన్నా రెట్టింపు రేంజ్ లో కూడా తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి టాలెంట్లు ఉన్నారు. ఎందుకంటే మనం చూసుకుంటే ప్రపంచం మొత్తం గర్వించదగ్గటువంటి రాజమౌళి గారు చూస్తే మనం ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసినటువంటి మూవీలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి మూవీలు వాళ్ళు కూడా ఇచ్చారు. ఏదేమైనా హాలీవుడ్ రేంజ్ లో మాత్రం ఈ మూవీ ట్రై జరుగుతుందని చెప్పి అనుకుంటున్నా. టాక్సిక్ ఎలా అనిపించింది? గ్లిమ్స్ ఎలా అనిపించింది? టాక్సిక్ గ్లిమ్స్ వచ్చేసి చాలా బాగుందన్న. అది చూస్తుంటే చాలా చాలా మంచిగా ఉంది. పర్లేదు, తెలంగాణ మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది అనుకో, ఇక్కడ మహిళా సంఘాలు ఇల్లు కొట్టుకోవడం జరిగిపోతుంది. ఎందుకంటే చిన్న పిల్లల్ని కూడా సినిమా థియేటర్ పంపించారు, ఎందుకంటే చాలా మట్టికి ఆ సీన్స్ చూడటం అందుకని
రామ్ గోపాల్ వర్మ వీళ్ళందరూ అవి తీసి వదిలేశారు. కానీ ఇప్పుడు ఒక లేడీ డైరెక్టర్ వచ్చేసి టాక్సిక్ సినిమా తీసిందంటే నాకు ఫీజులు పోయినాయి. ఒక కింద కార్ కి బాంబు పెట్టడం కానీ, ఆ స్వింగ్లు ఊకడం కానీ, కార్ లో ఉన్న సీన్స్ అన్ని, ఆ ఎలివేషన్స్, ఆ ఫైట్స్, ఫీజులు పోయినాయి. కేజీఎఫ్ తర్వాత కేజీఎఫ్ వేరు, ఇప్పుడు టాక్సిక్ అనే ఒక గూగుల్లో కొట్టి చూస్తే ఒక లేడీ డైరెక్టర్ అని చెప్పేసి ఫీజులు పోయి నాకు. నేను కూడా సినిమాలో పనిచేసిన ఎట్లుంటదని కూడా అనుకున్నాను. ఓకేనా.